వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ బై సుధా ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. నేను మీకు ఈరోజు చాలా ఈజీగా ఉండే ఒక రెసిపీని చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. అది కూడా విత్ ఇన్ 20 minutesలో మనం చేసేసుకోవచ్చు. లెట్స్ మేక్ కుకింగ్. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తానండి. 200 grams పనీర్, బాదం, మిల్క్ మేడ్ 100 grams అండి, 1/2 లీటర్ పాలు. ముందుగా ఈ పన్నీర్ని అంతా మనం చేతులతోటే ఇలాగా తురిమేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం పన్నీర్ అంటే ఇలా తురిమేసుకోవచ్చు. లేదు మీరు బయట నుంచి పన్నీర్ తెచ్చుకోము అనేసి అంటే మీరు ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవచ్చండి. పాలు విరగొట్టి పన్నీర్ చేసుకోవచ్చు. ఆ పన్నీర్ తోటే మీరు కలాకండ్ చేసుకోవచ్చండి. నేను చేయబోయే స్వీట్ పేరు మీకు చెప్పలేదు కదండి, కలాకండ్ చేస్తున్నానండి ఈరోజు. ముందుగా మనం తిక్కుగా ఉన్న కళాయిని తీసుకోవాలండి. చాలా మందంగా ఉండాలి. ఆ తర్వాత అందులో మనం 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటామండి. నెయ్యి ఇలా హీట్ ఎక్కాక మనం అందులో తురిమిన పన్నీర్ వేసుకుంటామండి. ఇలా పన్నీర్ని ఇలా బాగా నెయ్యిలో మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. మొత్తం నెయ్యి అంతా ఈ పన్నీర్కి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. తర్వాత ఆ పన్నీర్లోకి మనం 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి. 200 grams పన్నీర్ తీసుకున్నంత 1/2 లీటర్ పాలు సరిపోతాయి. పాలు వేసుకొని మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉంటాం మనం. ఇలా పాలు దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనకు ఒక 15 to 20 minutes పడుతుంది. ఇలా 15 to 20 minutes మనం ఇలాగా కొంచెం పాలు దగ్గరకు అయినంత వరకు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం 100 grams మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం. ఇలా మిల్క్ మేడ్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఇంకొక 10 minutes ఇలా మన దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అయింది కదండి. ఇలా తిక్కుగా వేడిగా ఉన్నప్పుడే మనం వేరే మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. స్టవ్ ఆపేసేయాలి. ప్లేట్కి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చండి, లేదంటే ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి.
ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి మనం ఇలా అంతా వేసేసుకున్నాం కదండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సినంత పీసెస్ని ఇలా పెట్టేసుకొని తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది పీసెస్. తర్వాత కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం బాదంతో కానీ పిస్తాతో కానీ పైనుంచి ఇలాగా గార్నిష్ చేసుకుంటామండి. ఇలాగ ఒక 20 minutes వదిలేస్తే మన కలాకండ్ స్వీట్ రెడీ అండి. మన టేస్టీ కలాకండ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మనం ఇలాగ ఈ బౌల్లో వేసేసుకొని ప్లేట్లోని ఒక 20 minutes రెస్ట్ ఇచ్చామంటే ఇలా ఎంతో టేస్టీగా ఉన్న కలాకండ్ పీస్ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే మనకి ఎంతో సరదాగా ఉంటుంది. ఒకసారి నేను తిని టేస్ట్ చూసి చెప్తానండి. అంత పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకొక 5 minutes కానీ వదిలేస్తే ఇంకా బాగా సెటిల్ అయిపోతుంది అదంతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్ ఆల్ ఆఫ్ యూ.